గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ని. ఈరోజు తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలు రాబోతున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు అఫీషియల్ వెబ్సైట్లో ఫలితాలు విడుదల కాబోతున్నాయి. మన గవర్నమెంట్ విడుదల చేస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాలనేవి జీవితంలో ఒక చిన్న దశ మాత్రమే. మార్కులతో మన భవిష్యత్తు పూర్తిగా నిర్ణయించబడదు. ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యామంటే జీవితంలో ఫెయిల్ అయ్యామన్నది కాదు. ఫలితాల సమయంలో చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులేమంటారు, ఇంటివాళ్లు ఎలా స్పందిస్తారు అనే భయం వాళ్లను ఇంకా ఎక్కువగా బాధపెడుతోంది. ఆ భయంతో కొందరు తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ నిజమేమిటంటే మీ జీవితం మార్కుల కంటే ఎంతో విలువైనది. తల్లిదండ్రులు కోపపడవచ్చు, నిరాశ చెందవచ్చు, కానీ వారెప్పుడూ మీకు చెడు జరగాలని అనుకోరు. కొంత సమయం పడినా వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. సమస్యలు వచ్చినప్పుడు ఒంటరిగా బాధపడకుండా మీ భావాలను తల్లిదండ్రులతో, స్నేహితులతో లేదా గురువులతో పంచుకోండి. మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది, సహాయం లభిస్తుంది. విజయం సాధించడానికి చాలా మార్గాలున్నాయి. చదువులో కూడా ఇంకా ఎన్నో అవకాశాలున్నాయి. మళ్లీ ప్రయత్నించండి, మెరుగుపరుచుకోండి, జీవితంలో ముందుకు సాగండి. ఇలాంటి తప్పు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవద్దు. ఒకవేళ ఈరోజు ఫెయిల్ అయితే రేపు అదే వ్యక్తి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి గొప్ప స్థాయికి చేరుకోవచ్చు. ఈరోజు ఓడినవాడే రేపు విజేతగా నిలుస్తాడు. కాబట్టి ఆత్మహానికరమైన నిర్ణయాల గురించి ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ధైర్యంగా ఉండండి, సానుకూలంగా ఆలోచించండి. మీ జీవితం అమూల్యం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ని. ఈరోజు తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలు రాబోతున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు అఫీషియల్ వెబ్సైట్లో ఫలితాలు విడుదల కాబోతున్నాయి. మన గవర్నమెంట్ విడుదల చేస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాలనేవి జీవితంలో ఒక చిన్న దశ మాత్రమే. మార్కులతో మన భవిష్యత్తు పూర్తిగా నిర్ణయించబడదు. ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యామంటే జీవితంలో ఫెయిల్ అయ్యామన్నది కాదు. ఫలితాల సమయంలో చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులేమంటారు, ఇంటివాళ్లు ఎలా స్పందిస్తారు అనే భయం వాళ్లను ఇంకా ఎక్కువగా బాధపెడుతోంది. ఆ భయంతో కొందరు తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ నిజమేమిటంటే మీ జీవితం మార్కుల కంటే ఎంతో విలువైనది. తల్లిదండ్రులు కోపపడవచ్చు, నిరాశ చెందవచ్చు, కానీ వారెప్పుడూ మీకు చెడు జరగాలని అనుకోరు. కొంత సమయం పడినా వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. సమస్యలు వచ్చినప్పుడు ఒంటరిగా బాధపడకుండా మీ భావాలను తల్లిదండ్రులతో, స్నేహితులతో లేదా గురువులతో పంచుకోండి. మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది, సహాయం లభిస్తుంది. విజయం సాధించడానికి చాలా మార్గాలున్నాయి. చదువులో కూడా ఇంకా ఎన్నో అవకాశాలున్నాయి. మళ్లీ ప్రయత్నించండి, మెరుగుపరుచుకోండి, జీవితంలో ముందుకు సాగండి. ఇలాంటి తప్పు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవద్దు. ఒకవేళ ఈరోజు ఫెయిల్ అయితే రేపు అదే వ్యక్తి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి గొప్ప స్థాయికి చేరుకోవచ్చు. ఈరోజు ఓడినవాడే రేపు విజేతగా నిలుస్తాడు. కాబట్టి ఆత్మహానికరమైన నిర్ణయాల గురించి ఆలోచించకుండా ధైర్యంగా